ఆ కృపను ఎప్పుడు కోల్పోకండి. ఆ కృపను కోల్పోతే ఇంకా జీవితంలో ఏముండదు. ఇక ఏంటంటే మనకి దేవుడు తోడైతే ఏమైనా చేయగలరు. అదే దేవుడు మనకు విరోధమైతే ఏం చేసినా మనం ఉంటాం. నేను ఇదే నమ్ముతాను. మనతో దేవుడిని కలుపుకోవాలి, మనం దేవుడితో కలవాలి. నాకు విరోధంగా ఉండి మీరు పళ్ళు ఖాళీ పూరించచ్చు. మన సైడ్ అంటే మరి మీ సైడ్ ఏమో తెలియదు, కానీ మా సైడ్ ఒక చోట్ల తయారయ్యారు. ఖాళీలు పూరించమంటే పూరించట్లేదు, పూరీలు ఖాళీ చేయమంటే మాత్రం ఖాళీ చేసేస్తారు. పూరీలు అంటే తెలిసాను ఉంటాయా సైడ్ ఉంటాయా? మనం ఖాళీ ఏం చేయాలి? పూరించాలి. ఒక మాట చెప్పి దాన్ని మీరు అందేసుకోవాలి కదా. సీనియర్ కదా, ఏనాటి నుండి దేవుని సన్నిధికి వస్తున్నారు. అయ్యా నేను రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, చూపించాను. చాలా సంతోషం. ఇంకా రక్షణ పొందలేదయ్యా అన్న వాళ్ళు కూడా చూపించాను. ఏమో ఈ సమయం కోసమేమో ఇదే మిగిలిన సమయం, ఇదే రక్షణ దినం. మన చిన్న వయసులో మనం దేవుడి దగ్గరికి రావడం మంచిది. చాలా చిన్నప్పుడే దేవుడి దగ్గరికి వచ్చేస్తే మంచిది. నేను నా 13వ ఏట దేవుడి దగ్గరికి వచ్చాను. కానీ నాకు ఒక బలహీనత ఉండేది, ఊపిరితిత్తుల సమస్య ఉండేది, లివర్ సమస్య ఉండేది. ఈ 2 సమస్యలతో కూడా నేను ఒక 2 సంవత్సరాలు దేవుడి సన్నిధికి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. చాలా మందులు వాడేవాడిని, కానీ నాకు ఏ ప్రయోజనం కలగలేదు. చిన్నప్పుడు పుట్టినప్పుడు నుండి వాడేవాడిని, కానీ ఏ ప్రయోజనం నాకు కలగలేదు. కానీ నేను ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర 15వ ఏట రక్షణ అనుభవంలోకి వచ్చాను, యాండ్రూస్ ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అన్న ఒక స్వరం నేను విన్నప్పుడు నా జీవితం నాకు ముందు కనబడుతుంది. తల్లిదండ్రుల ముందు నేను ఉన్న జీవితం నా అసలు జీవితం కాదు. మా దైవ సేవకులకు నేను జీవిస్తున్న జీవితం కూడా అది కూడా నా నిజ జీవితం కాదు. కానీ నాకంటూ వ్యక్తిగతంగా నేను అందరి ముందు ఒకలాగా, వ్యక్తిగతంగా ఇంకొకలాగా జీవించేవాడు. కానీ దేవుడికి మన రహస్య జీవితం కూడా తెలుసు. బోర్డు పెట్టుకొని లోపల జరిగే జీవితం కూడా దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఆ రోజు నాతో మాట్లాడుతున్నాడు, యాండ్రూస్, ఇఫ్ దిస్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్, వేర్ విల్ యు బి? ఒకవేళ ఈ రాత్రి నీ జీవితంలో చివరి రాత్రి అయితే ఏముందోయ్యా అని నన్ను ప్రభు అడుగుతుంటే, ఆ రాత్రి నరకానికి వెళ్ళకూడదన్న ఆలోచనలు కలిగి పరలోకం వైపు నుండి ప్రభు సిలువలో నుండి ఆయన చాచిన చేతులతో కారుతున్న ఆ రక్తము అందులో నుండి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అప్పటికప్పుడు నా జీవితాన్ని ఆ నైటే సుమారు 10:30 అవుతుంది రాత్రి, డిసెంబర్ 18, 2005, ఇప్పుడు సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు రాత్రి నా పాపిష్టి బ్రతుకంతా ప్రభుకి అప్పగించేశాను. దేవుడు దొంగల పురుగు లాంటి జీవితాన్ని సీతాకోక చిలుకలా మార్చాడు. దేవుడు నేను ఒకటి నమ్ముతాను, దేవుని ఆలయం ఒక చోట ఉంది అంటే దేవుడు ఆ ఆలయం ద్వారా ఆ ప్రాంతంలో చాలా కార్యాలు చేస్తాడు. దేవుని ఆలయం ఉన్న చోట దేవుని యొక్క సన్నిధి ఉండదు, దేవుడు నిలుచుంటాడు, దేవుని కార్యాలు ఆ స్థలంలో జరుగుతాయి. అన్న ప్రార్థన చేసినప్పుడు మోయబడిన గర్భం తెరవబడింది. అవునా? ఒక చక్కని సమయాలు పుట్టాడు. ఏమంటే షిలోహులో ఉన్న దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మూయబడిపోయిన గర్భం తెరవబడింది. అలాగే దేవుని ఆలయం ఏ స్థలంలో ఉన్నా అక్కడ ఉన్న మూయబడిపోయినవి ఇక జరగవనుకున్నాయి, జరగడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే కదా అప్పటికి ఆ పొట్టివాడైన చెక్కయ్య ఎక్కడికి ఎక్కాడు? వెరీ బాగా చెప్తున్నారు మీరు, వాక్యం తెలిసిన వాళ్ళే. మేడి చెట్టు ఎక్కాడట. ఎక్కితే ఏసీ ఏమనిపించాడు? ఏమనిపించాడు? చెక్కయ్య త్వరగా ఏ చెక్కయ్య అనుకున్నాడు. ఏమనంటే నమ్మిందండి, ఊళ్ళో కూడా చాలా మంది అనుకున్నారు ఈ పాటిస్తుడు కదా, అందరు ఓడి డబ్బులు తినేసేడు అని అందరూ చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. అని ఏసైకి అలాంటి కాదా? ఏమంటే నేను ఒక రోజు ప్రార్థన అవుతుంటే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నలిగిపోయి పిచ్చి గీతలు పెట్టబడిన ఒక కాగితం అలా ఇస్సా కట్టబడి ఒక చోట.
కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? బిడ్డ, అందరూ దాన్ని డస్ట్బిన్లో పడేస్తారు, కానీ అలాంటి పిచ్చి గీతలు పెట్టబడిన కాగితమైనా, నలపబడిపోయి ఎక్కడో పడేసిందైనా నా దగ్గరికి మరలా వస్తే దాన్ని ఫ్రెష్ నోట్గా మార్చగలుగుతానని చెప్పాడు ఆయన. మళ్ళీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు పైకి లేపాలని కోరుకుంటున్నాడు. ఏమంటే నువ్వు ఉన్న చోటే ఉండిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. మీ కుటుంబాలకు దేవుడు ఎందుకు పరిచయమయ్యాడంటే, ఇంకో ఈ భూమి నెల విడిస్తే ఉన్నటువంటి భయంకరమైనటువంటి నరకాగ్ని గుండంలో ఉంది. నిన్ను ఉన్నతమైన మహిమ కలిగిన పట్టణమైన పరలోకానికి తీసుకెళ్లాలనుకున్న దేవుడు నిన్ను ఈ ఈ ఈ పేదరికంలో నుంచో, ఈ అనారోగ్యంలో నుంచో, లేకపోతే ఈ అసమాధానంలో నుంచో, లేకపోతే ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటాయే వాటి నుండి విడిపించలేనంటారా? తప్పకుండా విడిపించగలుగుతాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసయ్య వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతుంటే వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడిపోతాను అనుకుని వచ్చి వెనకమా వచ్చి పట్టుకుంటే అప్పటి వరకు ఉన్న సమస్య, ఎన్నో లక్షలు తగలబెట్టిన తక్కని సమస్య, యేసయ్యను ముట్టుకుంటే బాగైపోగలిగింది. 18 ఏళ్లుగా ఒక ఆమె నడుము వంగిపోయి దానికి కారణం తెలిసిన దెయ్యం పట్టేసి ఉంటాడు. కానీ యేసయ్య వచ్చి ఇంటే బాగు చేయగలిగాడు కదా. నీ విశ్వాసం నేను బాగు చేయగలుగుతాను. లేకపోతే ఆ గల్లీలో ఈ గల్లీలో తిరుగుతున్న ఈ కుర్రోడు ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర ముసలు పెట్టే విధానం పోయి ఇప్పుడు సడన్ గా ఈ అబ్బాయి దైవ సేవకులు కొంతమంది, అంటే అక్కడ రాసి ఉంటుంది, ప్రవక్తలు కొంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారట. చేస్తా ఉన్న సమయంలో వాళ్ళతో కలిసి ఈ అబ్బాయి నిలబడ్డాడు. నిలబడితే జరిగిన విషయం తెలుసా? వాళ్ళ మీద ప్రవచించే ఆత్మ ఈ అబ్బాయి వెనక్కి వచ్చింది. హల్లెలూయా. ముందు తైలం పోసాడు దైవజనుడు, తర్వాత ఈ అబ్బాయి మార్చుకోవాల్సిన రూట్ మార్చుకున్నాడు. అన్ని సేవకుడే చేయడు, మనం కూడా కొన్ని మార్చుకోవాలి. చెప్పండి అన్నమాట. నువ్వు ఈ దాన్ని మార్చుకుంటే నువ్వు దీవించబడతావు. ఈ సమయాన్ని దైవజనుడు ఆయన ఆ అబ్బాయిని తైలం పోసాడు, దీవించాడు. ఈ అబ్బాయి నిలబెట్టుకుని వెళుతూ ఇప్పుడు వరకు తిరుగుతున్న వాళ్ళతో తిరగకుండా రూట్ మారి భక్తి పనులతో నిలబడటం మొదలెచ్చాడు. మనం కలిసి ప్రార్థనలు చేస్తున్నప్పుడు దేవుని శక్తి అధికంగా మన మీదకి వస్తుంది. ఆమె వారు కూడి ఉన్న చోటు కంపించెను అని రాస్తుంది. ఆత్మతో నింపబడి మనం ప్రార్థనలు చేయడం మొదలు పెడుతుండగా మన ఏరియాల మీద దేవునికి విరోధంగా నిలుస్తున్న ప్రతి ఆటి చేయడానికి మేరకు వస్తుంటాయి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, నేను ప్రార్థన చేస్తాను. ఇంకొక 5 నిమిషాలు చాలా శ్రద్ధగా వినండి. ఒకసారి 2 చేతులు చూపించండి. ఇలా పెట్టుకోండి. అక్కడ పైన ఇక్కడ పెట్టి గుండెలు తెరిచి ఇలా పెట్టి మన దావిద అన్నాడు కదా, అమ్మ అలా గొర్రెలు ఉన్నాయి కదా, ఎన్ని గొర్రెలు లెక్క తెలియదు. గొర్రెలు ఒక గొర్రెను మాత్రం సేవ ఎక్కువ, ఎలుగు పట్టి ఎత్తుకు పోతున్నట్టు. ఎత్తుకు పోతున్న బాగా ఏమంటాం? ఏమంటాం? హెల్ప్ చేయమని అడుగుతున్నాం. పోయి బాగా అడిగింది. ఇంకొకటి సీటెక్ ఎక్కడ ఏంటి శవం జోలికి ఎందుకు మాకు ఎలుగు పట్టి జోలికి అందుకే సీటెక్ ఎక్క, లేకపోతే అమ్మ నువ్వు పోతే నేను బాగా కదా అని మానవచ్చు. కానీ ఈ దానికి ఎలాంటో తెలుసా? దాన్ని ఎంత పరిగెట్టినాడు, దీని ఎలుగు పట్టి ఎంత పరిగెట్టినాడు. ఏమంటే ఆ పరిగెట్టాడు కాబట్టి మనవాడు రాజుగారు మన దగ్గర ఉండిపోయింది. స్వాతంత్రం చెప్పండి, అది మనకి ఎందుకులే అన్నా సార్, ఇదే చాలాసార్లు చెప్తూ నాకెందుకు, నీ కాకపోతే ఇంకెవడ కావాలి? నిన్నేనా రక్షించాడు దేవుడు, నీకోసమైనా ఎంత వాక్యం అందిస్తున్నాడు దేవుడు, నీకోసమైనా వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు ఇక్కడ. మరి నీ కాకపోతే ఎవరు ఉండాలి? ఏమంటే ఇంకో మాట చెప్తాను, అది ఎవరి గొర్రెలు? వాళ్ళ నాన్న గొర్రెలు. తనకు అప్పగించబడ్డాయి. దేవుడు నీకు ఏదైనా ఒక పని చెప్పాడు అనుకో, దైవ సేవకుడిలో నుండి నీకు ఏదైనా ఒక బాధ్యత సంఘం విషయమై అప్పచెప్పాడు అనుకో, దాని విషయమై ప్రాణం పెట్టి పని చేయదుగా. హల్లెలూయా. ఎలా పని చేయాలి? నాకెందుకులే అది పోతే దాని అవనత
నీ మీద అభిషేకం నిలుచున్నప్పుడు నీ గుండె నిండా మంట ఉండాలి దేవుని బిడ్డ. హల్లెలూయా. నాకే కావాలి. మా నాన్న గొర్రెలైతే సేవ బోర్డు మీద మా పేరు ఉండకపోయినా సంఘంలో సభ్యులమైనందుకు ఆ మంట మనలో కూడా కలగాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గొర్రెలు ఎవరైతే నాన్న గొర్రెలు. ఎస్, దేవుని బిడ్డ అయినా కానీ దావీదు అడుగులేసాడు, వెళ్ళిపోయాడు, రాయి కొట్టాడు, దానికి మూడు వెళ్ళిపోయింది. తర్వాత నోట్లోని గొర్రె పిల్లలు రక్షించుకున్నాడు. ఎస్, ఈ మాట చాలా జాగ్రత్తగా ఏంటంటే మన పిల్లలు సింహం నోట్లోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఎలుగు పంటల నోట్లోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మన ఏరియాలో ఉన్న పిల్లలే, లేకపోతే మన కడుపును పుట్టిన పిల్లలే, లేకపోతే భర్త భార్య ఏదో ఒక సింహం నోట్లోకి, ఏదో ఒక ఎలుగు పంట నోట్లోకి వెళ్ళిపోయేలా ఉన్నారు. ఒకసారి చూడండి, చేతులు పై పెట్టండి. ఇలా చేతులు ఎత్తి ప్రార్థన చేసే చేతులు రేపు సింహాలను చేర్చబోతున్నాయి. హల్లెలూయా. yes, ఎవరైతే సన్నిధిలో ఆత్మతో నింపబడి ఉంటారో వాళ్ళే ఆ భారం తీసుకోగలుగుతారు. వాళ్ళ కుటుంబాలనే దేవుడు నిజంగా బలపరచబోతున్నాడు. రైట్ రైట్ రైట్. యెహోవా హస్తం గోతులో వాళ్ళ పైకి లేపు దేవుడు పెట్టాలి. యెహోవా హస్తం స్వస్థపరచగలుగుతుంది దేవుడు పెట్టాలి. యెహోవా హస్తం నిన్ను ఇదిగో పెంట కుప్పలేనండి పైకి తీసుకురాగలుగుతుంది దేవుడు బిడ్డ. ఒకవేళ నీ ఉద్యోగం, వ్యాపారం, చదువు, మరి ఏది చేస్తున్నా గోతులోకి వెళ్ళిపోయి అందరిని చేదరించుకుంటే ఏం ఫీల్ అవుతుంది? నా దేవుడి హస్తం పైకి లేపగలుగుతుంది. సొలొమోను గురించి మీకు తెలియదా? అమ్మ దావీదు కొడుకులందరూ ఆవిడ తెగలడంట. ఆ తెగలోనే దేవుడు రాజు 40 సంవత్సరాలు ఊళ్ళో గొడవ లేకుండా చేశాడంట. మనకే తెల్లలేదు కూడా గొడవ. వాళ్ళ ఇంట్లో 40, వాళ్ళ ఇంట్లో కాదు వాళ్ళ రాజ్యంలో 40 సంవత్సరాలు గొడవలు లేవు, యుద్ధాలు లేవు. దేవుడు పెట్టాడు, యుద్ధాలు లేకుండా మన కుటుంబాలు కూడా ఉండరు కాక. జ్ఞానవంతురాలు తన ఇల్లు చాలా కట్టుకోగలిగిన జ్ఞానం దేవుడు నాకు ఇవ్వయ్యా. తెల్లారు లేగితే గొడవ మా ఇంట్లో, తెల్లారు లేగితే ఏదో సమస్య మా ఇంట్లో. దేవుడు అడుగుతాం జ్ఞానం. సినిమాలో మీరేదో మామూలుగా కాలేజ్కి వెళ్ళామో వచ్చామన్న టైం కాదు, అలా ఉండకూడదు. ఇస్తే రకం చూశారు, వెళ్ళింది మొత్తం అల్లేసినట్ట చేసినట్టు వేసి మనం అనుకుంటా. దిగువ రకం చూడు, ఎంత ధైర్యవంతురాలు ఆడపిల్ల కాదు, అమ్మో వేసినట్టు వేసి అలా ఉంటారు మన పిల్లలు. హల్లెలూయా. మిరియామకు తెలిసే కదా ఎన్ని సంవత్సరాల వయసులో నదిలో దిగింది? 5 సంవత్సరాల పిల్ల, 5 సంవత్సరాల పిల్ల ఎక్కడ దిగింది? ఏ నది? నైలు నది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి మొసళ్ళన్నీ చెల్లెళ్ళు ఎక్కడ ఉంటారా? మనం అనుకో మమ్మీ మంచి సిగరెట్ తీసుకెళ్తావా ఎక్కడికి? వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్ దగ్గరికి, లేకపోతే ఆ కొండ దగ్గరికి. అలాంటి పిల్లలంటే కూడా మన పిల్లలు ధైర్యవంతులుగా పెరుగుతురు కాక. ఆమె 5 సంవత్సరాల వయసుప్పుడు ఆ పిల్ల మాట కాగితం చూశారు. ఆత్మవశులై మన పిల్లలు తిరిగితే రేపు అన్న రోజు ఏరియాలను కదిలించగలిగే పిల్లలుగా మన పిల్లలు ఉండగలుగుతారు. ముసళ్ళ నోరు దేవుడు ముగించాడు. మన ఆడపిల్లలను ముట్టాలంటే మొసళ్ళకి భయం కలగాలి. ఆమె చెల్లెళ్ళు మనం ఉన్న ఏరియాలు మొసళ్ళు తిరుగుతున్న ఏరియాలు. తెల్లారు లెగిస్తే బయట భయంకరమైన సంగతులు మనం వింటున్నాం, కానీ మనల్ని కాసే దేవుడు అనుకున్నాడు. నువ్వు రోజు ఉదయం లెగిసి బయటకు వెళ్ళేటప్పుడు నీ అలంకరణ ఎవరిని ఆకర్షించేదిగా ఉండకూడదు. కానీ ఆనాడు మరియా తన జీవితం పరలోకాన్ని ఆకర్షించగలిగినట్టు నీ జీవితం కూడా లోకంలో ఉన్న కాలేజ్ కుర్రోళ్ళని ఆకర్షించేటట్టు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆకర్షించేటట్టు కాదయ్యా నేను ఉండాల్సింది. నిన్ను ఆకర్షించేటట్టు, పరలోక మహిమను ఆకర్షించేటట్టు నేను ఉండాలి అని మీరు ప్రార్థన చేసుకోండి. ఈ రోజు నుండి మీ భవిష్యత్తు ఇదిగో ఈ ఊర్లో కాదు, ఈ చుట్టుపక్కల ఎప్పటికీ లేనట్టుగా దేవుడు మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడు. గట్టి చెప్తాం, ఆమె ఆత్మవిశ్వాసం మనం ఊరకనే ఉంటే కుదరదు.
దేవుడు మనల్ని ఆర్డినరీ పీపుల్ గా ఉండాలని కోరుకోవట్లేదు. నా మాట చివరికి వచ్చాను చూడండి ఒకసారి. యెహోవా హస్తం నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎక్కడ పెట్టాడు? ప్యాలెస్ లో పెట్టాను అని రాస్తున్నాను. ఎక్కడ పెట్టాను? ఒకసారి మాట్లాడతాను. ఎక్కడికి ఎముకలు అంటే భయం. ఓకే, ఎవరికి ఎముకలు అంటే ఎంతమంది భయం? ఓకే, వెళ్ళిదారు సిస్టర్ పేరు పెట్టి నాన్న కాలం పెట్టుకున్నారు. ఒక చెయ్యి ఇక్కడ దాకా నరికేస్తుంది. ఏంటి పోయింది సింపుల్ గా సుధారాణి సిస్టర్ ఎలా ఉన్నారు? ప్రైజ్లా ఇది మనం వచ్చేస్తుంది. భయమే చేస్తుంది ఒక్కోసారి. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు ధైర్యవంతుడిగా ఉండాలి. అది నేను దేవుని సేవకు వచ్చాను చెప్పాను. హల్లెలూయా. 4 ఏళ్ళు అందులోనే ఉన్నాను. ఒక పీడకలు పదాలు ఉన్నాను. అదే తాడు ఒక రోజు పాకపోతే నేనే ఇలా ఎత్తుకొని చేసి ప్రార్థన చేసి దేవుని స్తోత్రం చెప్తాను. మా ఏరియాలో గట్టి చెప్పి గట్టి కూడా ఏం చేస్తాను ఆమె చెప్పాలి. ఆ ఇల్లు కూడా నేను మొత్తం చూస్తాను చేశాను. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నామో వేరే ఇంట్లో ఉంటుంది తీసేసాను. దేవుడికి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మనల్ని దేవుడు కొన్నిసార్లు ఎముకలలో ఎటువంటి స్థలాలకు నడిపిస్తాడు. నేను నమ్మి పంపుతాడు. ఎస్, నేనున్న ప్రాంతం కఠినమైన ప్రాంతం అండి. అనంతులు కఠినమైన ప్రాంతంలో కూడా దేవుని హస్తం నీతో ఉంటే, దేవుని ఆత్మ నీలో నిలుచుంటే, నువ్వు అడుగు పెడితే ఆ ఎముకల కొట్ట కూడా మహాసైన్యంగా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. అది నువ్వు వెళ్ళే వరకు వేరు. నువ్వు అడుగు పెడితే నీ గృహంలో దేవుడు కొన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ప్రతిసారి నీ చర్చిలో ప్రార్థన జరిగినప్పుడు ఒకటే నమ్మండి, నీ ప్రార్థనా స్థాయి పెరగాలి, నీ అభిషేకం పెరగాలి, నీ ఆత్మ తీవ్రత పెరగాలి, నీ కుటుంబాన్ని మరింతగా దేవుడితో కట్టగలగా. నువ్వు ఒక్కదానివే కాదు. నేను ఇక్కడ చూడండి, ఇదిగో యెహెజ్కేలు వెళ్ళేటప్పుడు ఒక్కడగా దిగాడంట. ఎక్కడికి? లోయలో. కానీ ఆయన పైకి వచ్చేటప్పుడు చెప్పండి వల్ల ఆయన పైకి వచ్చేటప్పుడు మరలా పైకి వచ్చేటప్పటికి కింద ఉన్న ఎముకల లోయంతా కూడా మహాసైన్యంగా మారిపోగలిగింది. ఒక్కడినే నేను ఏం చేయగలనండి, నేను ఒక్కదాన్ని పాస్టర్ గారు నేను ఏం చేయగలనండి అలా అనొద్దు. నేను ఒక్కడిని ఏం చేయగలనంటే గ్రహం స్టేట్స్ మన 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 ఒరిస్సాకి రాకపోదు. నేను ఒక్కదాన్ని ఏం చేయగలనంటే మదర్ తెరీసా యుఎస్ఏ దేశాన్ని వదిలి మన దేశానికి రాకపోదు. నేను ఒక్కడిని ఏం చేయగలను అనుకుంటే విలియం కేరీ మన దేశానికి రాకపోదు. బైబిల్ మన చేతుల్లో ఉండకపోదు. దేవుని బిడ్డలారా, నేను ఆడదాన్ని, నేను మగవాడిని, నేను ఒక్కడిని ఒంటరిని అనే మాట లేదు. నువ్వు ఒప్పుకుంటే ఈ రాత్రి నా దేవుడు నీతో కలవబోతున్నాడు. హల్లెలూయా. మనం అందరం ఒక్కటవగలిగితే మహిమ కార్యాలు ఈ ప్రాంతాల్లో మనం చూడగలుగుతాం. ప్రభువు యేసు మనం విడిచిపెట్టడు. ఆయన తన రక్తం కాచి ప్రాణం పెట్టి మన కొరకు తను అర్పించేసుకొని వచ్చేసాడు మన కోసం. నేను ఏం చేయగలను అనుకోలేదు ఆయన. నేను కాకపోతే ఎవడు చేస్తాడని అనుకున్నాడు ఆయన. రైట్, నేను కాకపోతే ఎవరున్నారని అనుకున్నాడు ఆయన. నేను ఎవరిని పంపేదను నా నిమిత్తము ఎవడు పోవును అని ఒక స్వరం వినబడిందంటే యెషయాకి. దేవుడు పెట్టారా? ఎవరెంతారంటే దేవుడు కొరకు, ఎవరు అర్పించుకోగలుగుతారంటే దేవుడు కొరకు. ఇంకా ఎంతకాలం మనం నేను కాదు, ఇప్పుడు కాదు, ఇంకా చాలా టైం ఉందని దాట వేసేస్తున్నాం. మనం మరలా మోకాళ్ళ మీదకి రాగలిగితే, మరలా మనం ప్రభు సన్నిధిలో వేడుకోవడం మొదలు పెడితే, చూడండి 39 రోజులుగా గులియాత్ అనేవాడు ఉదయం వస్తున్నాడంట, సంఘాలు వస్తున్నాడంట 39 రోజులుగా. కానీ ఒకనాడు అభిషేకము నొంది ఉండి కూడా ఇప్పుడు కోల్పోయాడు అభిషేకాన్ని సౌలు. అందుకని గుడారంలో దాక్కుని ఇంకా ఎవరో వస్తాడు, ఇంకా ఎవరో ఏదో చేస్తారని చూస్తున్నాడు. చూడండి, అభిషేకం ఉంటే ఎవడో వస్తారని చూడం, ఎవడో చేస్తారని చూడం. ఒకవేళ దేవుని మందిర పని ఉంటే ఎవరో చేస్తారులే అనుకో, నేనున్నాను కదా అనుకుంటాను. హల్లెలూయా. ఏదైనా ఒక దైవ కార్యం జరగాలి, సమర్పణ కొరకు నిలబడాలి. లేకపోతే ఒక కానుక, ఒక అర్పణ, ఒక బలం, లేకపోతే ఒక కళాలు దేవుడితో ఉపయోగించాలి. ఎవరో వస్తారులే అని అనుకుంటున్నానంటే నీ అభిషేకం కోల్పోయావు. అది సౌల ఆత్మ.
కానీ దావీదు ఆత్మీయుడు తెలుసా? ఎవరు రావాలి ఇంకా ఏం కావాలి, ఇంకా ట్రైనింగ్ కావాలా? అయ్యేం లేవు. వెళ్ళాడు లోయలో, నానా నేను వెళ్తాను అని దిగాడు. ఏ లోయ? ఏలాలోయ. చెప్పక ఏ లోయ ఏంటది? ఏలాలోయ. ఎస్, దిగడానికి ఇష్టపడితే గొల్లియాతు నీ ముందు పడదేలాగా దేవుడు చేయగలుగుతాడు. సౌలు ఏమన్నాడు? బాబు నా హెల్మెట్ ఎట్టుకెళ్ళయ్యా, నా యుద్ధ వస్త్రం ఎట్టుకెళ్ళయ్యా అంటే అన్న వాళ్ళ కొన్నిసార్లు నీకు ఇంగ్లీష్ రాదు, కొన్నిసార్లు నీకు అన్నీ తెలియదు, ఏమి తెలియకపోవచ్చు. నేను చిన్న విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా. ఒక రోజు అంట ఒక ముసలాం చర్చకు వచ్చిందంటే వెళ్ళిపోతున్నట్ట, ఇంటికి వెళ్ళిపోతుందంటే పాస్టర్ గారు ఒక మాట అన్నాడంట, మీరు అత్తమారు వాక్యం మర్చిపోతున్నారు, ఈ జనం మర్చిపోతే పనిష్మెంట్ ఇస్తాను అన్నాడు పాస్టర్ గారు. అయితే ఆవిడ సరే కదా అని పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని గుర్తు పెట్టేసుకుని మనం మర్చిపోతే మనం దానిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఏంటంటే నీ పాపం నిన్ను పట్టుకోను. ఏంటది? నీ పాపం చెప్పండి, నీ పాపం నిన్ను పట్టుకుందన్న మాట పట్టుకుని వెళ్ళిపోతుందంటే మరి మర్చిపోతుంది కదా, అందుకే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. నీ పాపం నేను పట్టుకోను, నీ పాపం నేను పట్టుకోను, నీ పాపం నేను పట్టుకోను. ఈ లోపల పోలీస్ అయిన జీప్ పక్కన ఎట్టి ఎవరి లాంఛనం తీసుకుంటాడు. ఇవి వెళ్ళిపోతే ఏం చెప్తుంది? నీ పాపం నేను పట్టుకోను, నీ పాపం నేను పట్టుకోను. సరిగ్గా మాట మనం చెవిలో పట్టుకోను. పడగానే ఈ చేతిలో ఉన్నాం కదా, ఏంటది? పాపం సోపు. ఓ అమ్మాయి కానిస్టేబుల్ పిలిచేయడం వచ్చి మర్చిపోతుంది అన్నమాట. నీ పాపం నేను పట్టుకుని, నీ పాపం నేను పట్టుకున్నాను పడ అంటుంటే ఓ అమ్మ నువ్వు ఏంటి చెప్తున్నావు? నీ పాపం నేను పట్టుకుని అయ్యారు అంటమంట. అంటుంటే నీ పాపం నేను పట్టుకుని తల్లి నీకు ఎవరు చెప్పిండు అంట అని అంటే మా అయ్యగారు చెప్పారు. అవునా? ఎక్కడ మీ అయ్యారు పదంటే జీపీ తీసుకొని ఎక్కడ వచ్చారు? చర్చికి వచ్చారు. ఇంకా మిగిలిన సంగతి మీకు తెలియదు ఏమన్నా? అయ్యగారు లోపల కూర్చోబెట్టి మిగిలిన సంగతులు చెప్తే ఆ రోజే మార్పుడు ఆఫీస్ దేవుడికి దీనికోసం మళ్ళా కూడా అడావుందా వారం ఉండాలి మన గుడ్డల్లో. ఆమె 500 రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. ఆత్మ నింపుదల నీలో ఉందా? దేవుని హస్తం నీ మీద ఉందా? రక్షణ కార్యం నీలో జరిగి ఉందా? నిజంగా రక్షించబడినవాడు ఇతను రక్షణ కొరకు పాటుపడతాడు. నిజంగా రక్షించబడినవాడు ఆ సంఘం కొరకు నిలబడగలుగుతాడు. ఎస్, నేను ఈ చర్చ్ ద్వారా రక్షించబడ్డాను, ఈ చర్చ్ ద్వారా రక్షించబడిన నేను ఈ చర్చ్ కొరకు ఏం చేయగలను? ఎస్, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవాను సవాలు చేస్తున్నాడు అవతలాడు. అప్పుడు దావీదుకు రోషం వచ్చేందండి. కత్తుండి చూశాడు, కత్తుండి రోషం వచ్చిందా? కవచాండి రోషం వచ్చిందా? లేదు. ఆత్మ నింపుదల ఉంటే రోషం ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్, దేవుడు కంపెనీ చేయాలని తెగింపు వస్తుంది. అందుకే నేను మా సంఘానికి ఒకటి వెళ్తాను, నువ్వు ఆత్మతో నింపబడి ఉందని చెప్తాను. మనం నింపబడి ఉంటే చాలు. ఆత్మతో నింపబడి ఉంటే నీకు సీరియల్ కానీ ఏమనిపించదు, సినిమా కానీ ఏమనిపించదు, సోది కబుర్లు ఏమనిపించవు, సెల్ ఫోన్ కబుర్లు ఏమనిపించవు, ఇంక వేరే ఏది నీకు లైట్ గానే అనిపిస్తుంది. ఒక్క దేవుడి మీద నువ్వు దృష్టి నిలపగలుగుతా. హల్లెలూయా. సిలువ దగ్గర ఉండిపోగలుగుతా. మరి చూశాను కృతజ్ఞతతో వీళ్ళు అందరూ పారిపోయారంట. ఆ మగ్ధలేని మరి మాత్రం ఎక్కడ ఉండిపోయింది? సిలువ దగ్గర ఉండిపోయింది. అలాగా ఆ యోహాను అక్కడ మాత్రం యేసయ్య దగ్గర ఉండిపోయాడు. అలా యేసయ్యని అంతలాగా అనుభవించగలుగుతున్నారు మన లైఫ్ లో. దేవుని పెట్టరా ఆ మగ్ధలేని మరి యేసయ్య కాబట్టి చెప్పండి, నేను మోసుకెళ్ళిపోతానంటే వేగంగా ఒక మనిషి అంత భారం ఏంటండి? గుండెల్లో భారం ఉంటే నీ దగ్గర ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకోగలుగుతాం. హల్లెలూయా. ఒక స్త్రీ అయితే తీసుకుని వచ్చి యేసయ్య పాదాల మీద ఏం పడేసిందమ్మా? అచ్చ జటామాంసి సేరున్నారు అత్త. 12 నెలలు కష్టపడితే ఉంటుందంట మా సేరున్నారు అత్తరు. మనవాడు బ్రదర్ ఆయన పేరు మీకు తెలుసు. ఆ ఇస్కరియోతు యోహాను ఏం చేయడు? ఎన్ని పెట్టినాడు కదమ్మా? 30 వేడినాళ్ళు ఉత్తిని సంపాదించేయచ్చు నెలలో. కానీ అత్తరు సంవత్సరం కాలం పాటు సంపాదించాడు. ఈ ఒక్కడు కూడా యేసయ్యతో పాటు తిరుగుతాడంట. ఇలా అన్నంగా తిరుగుతాడు. ఆమె ఏ కూడా మాట్లాడితే అంటాడు
అన్న సంగతులన్నీ తెలుసు, అన్న విషయాలన్నీ తెలుసు. కానీ ఇన్ని తెలుసు 30,000 నాణాల కోసం ఆలోచించారు. కానీ అప్పుడప్పుడే వచ్చి కోటానికి ఒక అక్క, ఎవరో ఆ సీరన్న అక్కడికి వచ్చాక ఈ కోడా తిరిగిన వాడికి ఏమో 30,000 నాణాలు ఎక్కువైపోయాయి. ఎవరికంటే యేసయ్య కంటే. కానీ ఈవిడికి 12 నెలల జీతం కంటే నాకు యేసయ్య ఎక్కువ అనిపించేసింది. హల్లెలూయా. ఎందుకు? నువ్వు ఎంత కాలంగా దేవుడి మందిరానికి వచ్చావు విషయం కాదు, నువ్వు దేవుడిని ఎలా చూస్తున్నావు అనే విషయం. దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ గొల్లియాతును చూశాడు, పరుగులు పెట్టాడు, దేవుడు మాకేమైనా చేయాలి తృష్ణ అతని గుండెల్లో ఉంది. యేసయ్య రాత్రి మనం కూడా అడుగుతున్నాడు, బిడ్డ నువ్వు నాతో అనుకో, లోయలోకి వెళ్ళగలుగుతావా? సైన్యాన్ని అప్పగిస్తాను నీకు. ఆమేన్. నువ్వు లోయలోకి దిగలుగుతావా? గొల్లియాతు లాంటి వాడిని ముందు పట్టగొట్టాను నేను. లోయలోకి దిగాలి. కానీ సంసోన్ అయితే సూర్యేపు లోయలోకి దిగిపోయాడట. అందుకనే తన అభిషేకం అంతా కోల్పోయాడు. దేవుడు వెళ్ళాలి. మనం దిగాల్సింది పాపిష్టు గోతుల్లో కాదు, పాపిష్టు లోయల్లో కాదు. ప్రభు కొరకు కొన్నిసార్లు మనం కాదు అనుకోని ఏమని మనల్ని మనం సిలువ ఎత్తుకొని వెంబడించాలంటే ముందు నిన్ను నువ్వు కాదనుకోవాలి. అప్పుడే నువ్వు సిలువను ఎత్తుకోగలుగుతావు. అప్పుడే నువ్వు దేవుడి కొరకు నిలబడగలుగుతావు. అప్పుడే కొన్నిసార్లు ఎవరెవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా ఉండగలుగుతాం. కొన్నిసార్లు దేవుడి వస్తున్నప్పుడు, దేవుడు నిలబడుతున్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళే నీకు వెనక రావచ్చు. సొంతోళ్ళే దావీదు ఎదురా నీకు ఎందుకు? ఆ అందరూ బాగా నీకు ఎందుకు? కొన్నిసార్లు నీకు కూడా మాటలు వస్తాయి. పరిచయం చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు దేవుడి సేవకులతో కలిసి నడుస్తున్నప్పుడు, సేవకులతో కలిసి నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు వ్యతిరేకలు వస్తాయి. కానీ వెనక్కి లాగేవాళ్ళు ఉన్నంత కాలం నువ్వు ఇంకా దూసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి. ఆమేన్. ఇది చూడండి, క్యాట్ బాల్ తెచ్చాను చేయండి. పంట కూర్చున్నప్పుడే కదా కోతులు తెచ్చాను. మీ అయ్యా దగ్గర ఒక మంచి క్యాట్ బాల్ లాగి పెడితే రాగేమవుతాం, దూసుకెళ్ళిపోవాలి. ఎవడన్నా నేను దేవుడి పనిలో ఎంత లాగుతుంటే భక్తులు నిలబడడానికి ఎంత లాగు ఇంకా ముందుకు పుచ్చుకుందుముగా. ఆమె పండు కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎక్కడ వాళ్ళు 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు.